సిక్స్త్ క్లాస్ సోషల్. పటాలు మనకు వివిధ ప్రదేశాల గురించి అనేక విషయాలను తెలియజేస్తాయి. ఒక ప్రదేశం సముద్ర తీరంలో ఉందా, పర్వతం పైన ఉందా, ఎడారిలో ఉందా, అది ఉష్ణ ప్రదేశమా, శీతల ప్రదేశమా, వర్షపాత ప్రాంతమా, అక్కడి చెట్లు ఎలాంటివి పెరుగుతాయి, ఏ జాతి ప్రజలు జీవిస్తున్నారు, వారి భాష, చేసే వృత్తులు, వాళ్ళ నివాసాలు మొదలైన విషయాలు మానచిత్రాల ద్వారా తెలుసుకోవచ్చు. అయితే అన్ని విషయాలు ఒకే పటంలో ఉండవు. ఇందుకు వివిధ రకాల పటాలుంటాయి. భౌతిక పటాలు, రాజకీయ పటాలు, చారిత్రక పటాలు మొదలైనవి. దిక్కు అనే దాన్ని ఒక స్థానం నుంచి సాపేక్షంగా చెబుతారు. మనం ఒక స్థలాన్ని దేంతో పోల్చి చూస్తున్నామనే దాన్ని బట్టి అది తూర్పున, ఉత్తరాన, దక్షిణాన, పశ్చిమాన ఉంది అంటాము. సాధారణంగా ఉత్తర దిక్కు పైకి ఉండే విధంగా, దక్షిణ దిక్కు కిందికి, తూర్పు కుడివైపుకు, పడమర ఎడమవైపుకు ఉండే విధంగా మానచిత్రాలను తయారు చేస్తారు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో దక్షిణ దిశ పైకి ఉండే విధంగా లేదా ఎడమ చేతి వైపు ఉండే విధంగా పటాలను రూపొందిస్తారు. ఇటువంటి సందర్భాలలో దానికి గల ప్రత్యేకతలను పొందుపరుస్తారు. ఉత్తర దిక్కును బాణం గుర్తుతో సూచిస్తారు. ఒక వంతెనపై 6 దీపపు స్తంభాలు ఉన్నాయి. ప్రతి 2 స్తంభాల మధ్య దూరం 100 మీటర్లు. ఆ వంతెన మొత్తం 500 మీటర్ల పొడవు కలదు. పటంలో 500 మీటర్లు = 5 సెంటీమీటర్లుగా తీసుకుంటాం. అంటే 1 సెంటీమీటర్ = 100 మీటర్లు. దీన్నే స్కేలు అని పిలుస్తారు. స్టేట్మెంట్ స్కేల్ నందు 2 ప్రదేశాల మధ్య దూరం 1 సెంటీమీటర్ అయితే భూమిపైన వాస్తవ దూరం 1 కిలోమీటర్గా ఉంటుంది. మానచిత్రాలు తయారు చేసేవారు అవసరాలకు అనుగుణంగా సరైన చిహ్నాలను రూపొందించుకుంటారు. కానీ మనం కొన్ని సాధారణ చిహ్నాలను తరచుగా ఉపయోగిస్తుంటాం. వీటినే సాంప్రదాయక చిహ్నాలు అంటారు. భూమి మీద అధిక భాగంలో మహాసముద్రాలు ఆవరించి ఉండడం వల్ల అది నీలంగా కనిపిస్తుంది. మనం ఎప్పుడూ భూమి నుంచి పడిపోము. ఎందుకంటే భూమి ఒక బలమైన అయస్కాంతంలాగా పనిచేస్తుంది. అందరినీ తన వైపు ఆకర్షిస్తుంటుంది. నిజానికి భూమి ఖచ్చితమైన గోళాకారంలో ఉండదు. ఉత్తర దక్షిణ ధృవాల వద్ద కొద్దిగా నొక్కుకుపోయి భూమధ్య రేఖ దగ్గర కొద్దిగా ఉబ్బినట్లు ఉంటుంది. ఈ తేడా అతి తక్కువగా ఉంటుంది. కావున గ్లోబులు, పటాలు దీన్ని చూపించవు. భూమి ఆకృతికి సంబంధించి మరో విషయం ఏంటంటే, మనం ఒక స్థానం నుంచి ఒకే దిశలో వెనుదిరగకుండా ప్రయాణం చేయడం మొదలు పెడితే తిరిగి మళ్ళీ అదే స్థానానికి చేరుతాం. సుమారు 600 సంవత్సరాల క్రితం వరకు చాలామంది భూమి బల్లపరుపుగా ఉంటుందని, ఒకే దిశలో ప్రయాణిస్తూ పోతే అంచున చేరి చివరకు పడిపోతామని నమ్మేవారు. క్రీస్తు 1400 కాలంలో శాస్త్రవేత్తలు, నావికులు భూమి బంతి మాదిరిగా ఉంటుందని గ్రహించారు. అందువల్ల ఇటలీ దేశానికి చెందిన కొలంబస్ అనే అన్వేషకుడు క్రీస్తు 1492లో ఐరోపా ప్రాంతం పశ్చిమ దిశగా బయలుదేరి ఇండియా చేరాలనుకున్నాడు. అతను అమెరికాకు దగ్గరలోని కరేబియన్ దీవుల వద్ద ఆగిపోయాడు. ముందుకు సాగి ఉంటే భారతదేశానికి చేరుకునేవాడు. భూమి మీద ఉత్తర దక్షిణ ధృవాలు మంచుతో కప్పి ఉంటాయి. ఒక ధృవంలో గడ్డకట్టిన మహాసముద్రం, ఇంకో ధృవంలో కురిసిన మంచుతో నిండి ఉంటుంది. దీన్నే అంటార్కిటికా మంచు కవచం, ద అట్లాంటిక్ షీల్డ్ ఆఫ్ ఐస్ అంటారు. భూమి పడమర నుంచి తూర్పునకు భ్రమణం చేస్తుంది. ధృవాలనేవి భూమికి 2 వైపులా 2 చుక్కలు. భూమి మధ్యలో అడ్డంగా ఒక రేఖను గీసినట్లు ఊహిస్తే దాన్ని అక్షం అంటాం. ఈ అక్షం చుట్టూ భూమి భ్రమణం చేస్తుంది. ఈ అక్షానికి ఉండే 2 చివరలను ధృవాలు అంటారు. భూమికి అడ్డంగా
పడమర నుంచి తూర్పుకు గీసిన ఊహారేఖలను అక్షాంశాలు అంటారు. ఈ అక్షాంశాలలో పొడవైన అక్షాంశం భూమధ్య రేఖ. ఇది గ్లోబును 2 సమాన భాగాలుగా చేస్తుంది. ఈ 2 అర్ధభాగాలను అర్ధగోళాలు అంటారు. భారతదేశం ఉత్తరార్ధగోళంలో ఉంది. దక్షిణార్ధగోళంలో జలభాగం ఎక్కువ. ఒక ధ్రువం నుంచి వేరొక ధ్రువానికి నిలువుగా కలుపుతూ ఉండే రేఖలను రేఖాంశాలు అంటారు. ఇందులో 2 ముఖ్యమైన రేఖాంశాలున్నాయి. ఒకటి గ్రీనిచ్ రేఖాంశం, దీన్ని 0 డిగ్రీల రేఖాంశం అని కూడా అంటారు. మరొకటి అంతర్జాతీయ దినరేఖ, దీనిని 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం అంటారు. అక్షాంశాలు, రేఖాంశాలు గ్లోబును ఒక వలలాగా కప్పి ఉంచి ఒక ప్రాంతాన్ని గుర్తించడానికి ఉపయోగపడతాయి. మనం నివసిస్తున్న భూమి సమతలంగా కానీ లేదా ఏకరీతిగా కానీ లేదు. అనేక రూపాలలో ఎత్తుపల్లాలుగా ఉంది. కొన్ని చోట్ల ఉన్నతి చెందిన పర్వతాలు, కొండలుగా, అత్యధిక వాలుతోనూ, మరికొన్ని చోట్ల విశాలమైన పల్లపు ప్రదేశాలుగా ఉంది. మీరు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణం చేస్తే వాటి మధ్య ఎత్తులో అంతరాన్ని గమనిస్తారు. దీనినే భూ నైసర్గిక స్వరూపం అంటారు. భూస్వరూపాలు ముఖ్యంగా 3 రకాలు. అవి పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. పర్వతాలు అత్యధిక ఎత్తులను, వాలులను కలిగి వాటిపైన అతి తక్కువ సమోపరితలాన్ని కలిగి ఉండడాన్ని గమనించవచ్చు. మన దేశంలోని ముఖ్యమైన పర్వత శ్రేణులు హిమాలయాలు, ఆరావళి మరియు వింధ్య సత్పురా పర్వతాలు. పర్వతాల కంటే కొంచెం తక్కువ ఎత్తును కలిగిన వాటిని కొండలు అంటారు. పీఠభూములు అనేవి ఎత్తైన ప్రదేశాలు. ఇవి విశాలమైన ఉపరితలాన్ని కలిగి ఉంటాయి. ఇవి స్వల్ప అసమాన ఎత్తులను, పల్లాలను కలిగి ఉంటాయి. భారతదేశంలోని అతిపెద్ద పీఠభూమి దక్కన్ పీఠభూమి. భారతదేశంలోని దక్కన్ పీఠభూమికి పశ్చిమం వైపున ఎత్తైన వాలుతో కూడిన ప్రాంతాన్ని పశ్చిమ కనుమలు అంటారు. తెలంగాణలోని అధిక ప్రాంతం దక్కన్ పీఠభూమిలో ఉండుట వలన ఈ ప్రాంతాన్ని తెలంగాణ పీఠభూమి అంటారు. సున్నితమైన వాలు కలిగిన సమతల విశాల ప్రాంతాలే మైదానాలు. నదులు మేట వేసిన ఒండ్రుతో ఈ ప్రాంతాలు ఏర్పడతాయి. సింధు మరియు దాని ఉపనదులు పంజాబ్ మైదానాన్ని ఏర్పరిచాయి. గంగా నది ఉత్తరప్రదేశ్, బీహార్ మరియు బెంగాల్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ గంగా మైదానాన్ని ఏర్పరిచింది. ఈ 2 విశాల మైదానాలను కలిపి గంగా సింధు మైదానం అంటారు. తూర్పు తీర మైదానం భారతదేశానికి తూర్పు దిక్కున బంగాళాఖాత తీరానికి ఆనుకొని ఉంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని అధిక ప్రాంతం తూర్పు తీర మైదానంలోకి వస్తుంది. భారతదేశానికి పశ్చిమాన పశ్చిమ తీర మైదానం ఉన్నది. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు పశ్చిమ తీర మైదానంలోకి వస్తాయి. భూ ఉపరితల స్వరూపాలైన పర్వతాలు, మైదానాలు, పీఠభూములు మొదలైన వాటిని నైసర్గిక లక్షణాలు అంటారు. మన రాష్ట్రంలో పశ్చిమాన ఎగువ తెలంగాణ పీఠభూమి ఉంది. గోదావరి, కృష్ణా నదులు ఈ పీఠభూమి గుండా తూర్పు వైపున ప్రవహిస్తున్నాయి. మిగిలిన ప్రాంతాన్ని తెలంగాణ, దిగువ తెలంగాణ పీఠభూమి అంటారు. ఇది తూర్పు వైపునకు వాలి ఉంది. జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలు, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ పట్టణాలు ఎగువ తెలంగాణలో, వరంగల్, కరీంనగర్ దిగువ తెలంగాణలో ఉన్నాయి. ఇటువైపు ఎగువ తెలంగాణ పీఠభూమి, ఇటువైపు దిగువ తెలంగాణ పీఠభూమి. ఈ బ్రౌన్ షేడ్ మొత్తం ఎగువ తెలంగాణ పీఠభూమి, ఇది మొత్తం దిగువ తెలంగాణ పీఠభూమి. మన తెలంగాణలోని కొన్ని కొండలు.
అనంతగిరి కొండలు వికారాబాద్, సిర్నపల్లి కొండలు నిజామాబాద్, నిర్మల్ కొండలు నిర్మల్, దేవరకొండలు నల్గొండ, రాఖీ కొండలు జగిత్యాల, కందికల్ కొండలు జయశంకర్ భూపాలపల్లి, సాత్మల కొండలు ఆదిలాబాద్. తెలంగాణలో ఇటీవల ఏర్పడ్డ 2 కొత్త జిల్లాలు ములుగు, నారాయణపేట. జయశంకర్ భూపాలపల్లి నుండి ములుగు, నారాయణపేట, మహబూబ్నగర్ నుండి ఏర్పడ్డాయి. తెలంగాణలో ఇటీవల ఏర్పడ్డ 2 కొత్త జిల్లాలు ములుగు, నారాయణపేట. జయశంకర్ భూపాలపల్లి నుంచి ములుగు, నారాయణపేట మహబూబ్నగర్ జిల్లా నుండి ఏర్పడ్డాయి. నారాయణపేట ఎగువ తెలంగాణ పీఠభూమిలో, ములుగు దిగువ తెలంగాణ పీఠభూమిలో ఉన్నాయి. మన రాష్ట్రంలో ప్రవహించే నదుల్లో గోదావరి, కృష్ణ ముఖ్యమైనవి. ఈ నదులు పశ్చిమ కనుమల నుంచి ప్రవహిస్తున్నాయి. గోదావరి, కృష్ణా నదులు తెలంగాణ పీఠభూమిలోని అనేక చిన్న నదులను తమతో కలుపుకొని పెద్ద డెల్టా ప్రాంతాన్ని ఏర్పరిచి బంగాళాఖాతంలో కలుస్తాయి. సముద్రంలో కలిసే ముందు నది అనేక చిన్న చిన్న పాయలుగా విడిపోతుంది. ఈ పాయల మధ్య భాగంలో ఇసుక, మెత్తటి మట్టి మేటలుగా ఏర్పడి డెల్టాలుగా ఏర్పడతాయి. సాధారణంగా ఇవి త్రిభుజాకారంగా ఏర్పడతాయి. ప్రతి సంవత్సరం ఈ నదుల వరద నీటితో కొట్టుకొని వచ్చే ఒండ్రు హ్యూమస్ అంటే ఆకులు, చెట్లు మొదలైనవి కుళ్ళిపోగా ఏర్పడ్డవి వరద ప్రాంతాలలో మేటలుగా ఏర్పడుతుంది. అందువల్ల ఇక్కడి భూములు ఎంతో సారవంతంగా ఉంటాయి. తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు, దక్కన్ పీఠభూమి, అరేబియా సముద్రం, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం. పెనమకూరు విజయవాడలోని కృష్ణానది మీద ఉన్న ప్రకాశం బ్యారేజ్ నుంచి బందర్ కాల్వ ప్రవహిస్తుంది. కృష్ణానది ఉత్తర ఒడ్డున విజయవాడ నగరం ఉంది. 1853 సంవత్సరంలో బ్రిటిష్ వారు విజయవాడ దగ్గర కృష్ణానదిపై బ్యారేజ్ నిర్మించారు. దీన్ని మనం ప్రకాశం బ్యారేజీగా పిలుస్తున్నాము. ఈ బ్యారేజీ నుంచి కాలువల ద్వారా మళ్లించిన నీటితో 12 లక్షల ఎకరాల భూమి సాగు అవుతుంది. నదులు నిక్షిప్తం చేసిన నేలల్ని ఒండలు నేలలు లేదా ఒండ్రు భూమి అంటారు. ఈ భూములు సారవంతంగా ఉండి ఎక్కువ నీటిని పట్టి ఉంచగలుగుతాయి. వీటిలో అధిక పోషక పదార్థాలు ఉంటాయి. ఈ భూముల్లో పంటలు బాగా పండుతాయి. ఇక్కడి నేలలో 15 అడుగుల వరకు నల్లరేగడి మట్టి కనిపిస్తుంది. ఈ భూములు వర్షాకాలంలో ఎంతో జిగురుగా ఉండి చాలా కాలం వరకు తేమను పోగొట్టుకోకుండా ఉంటాయి. ఇవి తడి ఆరిపోతున్నప్పుడు భూ ఉపరితలంపై పగుళ్ళు ఏర్పడతాయి. ఈ పగుళ్ళ వల్ల భూ ఉపరితలంపై నున్న మట్టి రాలి పగుళ్ళలో చేరుతుంది. దీన్నే సెల్ఫ్ ప్లవింగ్, స్వయంగా మట్టి మార్పిడి అంటాం. ఈ ప్రాంతంలోని భూములు ఎల్లప్పుడూ సారవంతంగా ఉండడానికి ఇది ఒక ముఖ్య కారణం. ఈ ప్రాంతంలో జూన్ నుంచి అక్టోబర్ వరకు నైరుతి ఋతుపవనాల వల్ల ఎక్కువ వర్షపాతం నమోదు అవుతుంది. 1997, 2006, 2009లలో కృష్ణానదికి భయంకరమైన వరదలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీర మైదానంలో ప్రత్యేకించి కృష్ణా జిల్లాలో వరిని విస్తారంగా పండిస్తారు. ముఖ్యంగా పల్లపు భూములలో వరిని నాటుతారు. ఋతుపవన ప్రారంభంలో సాల్వ పంటకు వరి నారు పోస్తారు. తర్వాత అంటే జూన్, జూలై మాసాలలో దాన్ని పొలాలలో నాటుతారు. దీన్ని సాల్వ పంట అంటారు. ఇక్కడ వరి పంటలో బాగా దిగుబడినిచ్చే MTU 2716, స్వర్ణ, BPT లాంటి రకాలు పండిస్తారు. ఈ పంట అక్టోబర్, నవంబర్ నెలలో కోతకు వస్తుంది. ముఖ్యమైన వ్యవసాయ సంబంధమైన పనులను దున్నడానికి, నూర్పిడి, రవాణా కోసం ట్రాక్టర్లను ఉపయోగిస్తారు. డిసెంబర్ నెల నుంచి వేసే శీతాకాలం పంటను దాల్వా అంటారు. చెరుకు పంటను సాగు చేస్తే 9 నెలల నుంచి సంవత్సరం కాలపరిమితి అనంతరం పంట చేతికి వస్తుంది.
చెరుకు నరికిన తర్వాత రెండో పంటను పండించవచ్చు. చెరుకు పంటకు సంవత్సరమంతా పని ఉంటుంది. మెట్ట భూముల్లో పసుపు, కంద, అరటి పంటల్ని పండిస్తున్నారు. ఈ పంటను వర్షాకాల ప్రారంభంలో నాటితే ఫిబ్రవరి, మార్చ్ నెలలో కోతకి వస్తాయి. మెట్ట భూమి లేదా గరువు ఇసుక కలిగిన భూమి కూరగాయల సాగుకు ఎంతో అనువైంది. వ్యవసాయదారులు వారి భూముల్లో సారం పెంచడానికి జీలుగా, పిల్లి పెసర లాంటివి వేస్తారు. ఈ చిక్కుడు జాతికి చెందిన పంటల వల్ల భూమిలో నత్రజని శాతం పెరుగుతుంది. ఇది వేసిన 30-40 రోజుల తర్వాత ఈ మొక్కల్ని భూమిలో కలిపి దున్నుతారు. ఇది పంటలకు ఎరువుగా ఉపయోగపడుతుంది. కోళ్ళ పెంపకంలో కోళ్ళను నీటిని నిప్పల్స్ ద్వారా, ఆహారాన్ని కన్వేయర్ బెల్ట్ ద్వారా అందిస్తారు. చేపల ఆహారం కోసం కోళ్ళ పెంటను సమీపంలోని రైతులకు అమ్ముతారు. దక్కన్ పీఠభూమికి ఒకవైపున పశ్చిమ కనుమలు, మరొక వైపున తూర్పు కనుమలు ఉన్నాయి. రెండు వైపులా ఉన్న సముద్ర తీర మైదాన ప్రాంతాలతో పోలిస్తే దక్కన్ పీఠభూమి ఎత్తులో ఉంది. ఈ పీఠభూమి పశ్చిమం వైపు నుంచి తూర్పునకు వాలి ఉంది.